మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కనురించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదేనైనా స్వాస్థ్యమునున్నదని ఎరిగి మీరు ఆస్తి అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనిరి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీరు ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఉరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. పత్రిక వాక్య భాగమంతటి వారి పర్యంతం. త్రిత్వంలోని 25వ ఆదివారంలో కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్నటువంటి సువార్త వాక్య భాగాన్ని ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదివించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ మనం లేచి నిలబడదాం. ఓ